వచ్చే ఏడాదికి జరగాల్సిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బలమైన అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. యువత, ఉద్యోగుల్లో గుర్తింపు ఉన్న నాయకులపై గురి పెట్టింది. 2 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం పదవీకాలం 2027 మార్చి 29తో ముగుస్తుంది. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ఈసీ త్వరలో మొదలుపెట్టనుంది. కొత్త ఓటర్ల నమోదును త్వరలో చేపట్టనుంది. యువత, ఉద్యోగుల మనోభావాలు ఈ ఎన్నికల్లో ప్రతిబింబించనున్నాయి. అందుకే అధికార కాంగ్రెస్ అప్రమత్తమైంది. పట్టభద్రుల ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎప్పట్నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలోనూ చర్చించారు. ఎన్నికలు జరగనున్న 6 ఉమ్మడి జిల్లాల పరిధి నుంచి ఒక్కో జిల్లాకు 3 చొప్పున ఆశావాహుల పేర్లను సేకరించి అధిష్టానానికి పంపే బాధ్యతను జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించినట్లు సమాచారం. పట్టభద్రులు, యువత, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో గుర్తింపు ఉన్న నాయకుల కోసం వేట మొదలుపెట్టింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం కోసం కాంగ్రెస్ మీడియా కమిటీ మాజీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన గౌరీ సతీష్ పేరు వినిపిస్తోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డితో బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. విద్యార్థి నాయకులు లోకేష్ యాదవ్, చెనగాని దయాకర్ కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఎవరికి వారు తమ బలాబలాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆశావాహులపై అభిప్రాయాలు సేకరించేందుకు ఇన్ఛార్జి మంత్రులు కసరత్తు మొదలుపెట్టారు. తుది జాబితాలోని పేర్లపై సర్వేలు నిర్వహించి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2 పట్టభద్రుల స్థానాలను గెలుచుకుని రాష్ట్రంలో తమకు తిరుగులేదనే విషయాన్ని బలంగా చాటాలనే పట్టుదలతో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాలకు పదును పెడుతోంది.